తెలంగాణలో రైతులు పేద కూలీలు సంబరాలు చేసుకుంటున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఇటు ప్రభుత్వం అకౌంట్స్ లో వేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జనం కృతజ్ఞతలు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా వెంకటాపూర్లో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జనం సంబరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 661 మంది రైతులకు 93 లక్షల రూపాయలు రైతు భరోసా పథకం ద్వారా వచ్చినాయి. నిజంగా రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. రైతులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ రైతులకు ఎన్ని ఎకరాలు ఉంది, రైతు భరోసా పథకం ఎప్పుడు పడ్డది, అసలు నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నమాట మీద గతంలో ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వ పథకాలపై మీ అభిప్రాయాలు ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన 4 పథకాలు మరియు మా సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం రూరల్ వెంకటాపూర్ గ్రామంలో మా వెంకటాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించారు. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు సహకరించిన పూజల హరికృష్ణ గారు, మన బుచ్చిరెడ్డి గారు. నాకు 4 ఎకరాల 4 గుంటలు ఉంది. నాకు 24,900 రూపాయలు పడ్డాయి నిన్న 27 తారీఖు జనవరి 2020 సంవత్సరంలో. మరియు మా దగ్గర మొత్తము 93 లక్షల రూపాయలు రైతు భరోసా పడ్డది. ఆత్మీయ భరోసా కూడా 51 మందికి పడ్డది. మిగతా రేషన్ కార్డులు దాదాపు 27 మందికి ఇచ్చిండ్రు. దాదాపు ఇందిరమ్మ ఇండ్లు 350కి ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రు. ఇంకా కావాలంటే కూడా కట్టుకునే వాళ్ళు ఉంటే కూడా ఇంకా ఇచ్చడానికి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. మనము కాంగ్రెస్కు ఎల్లవేళలా కృతజ్ఞతలు చెప్తూ ఇంకా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఈరోజు మా వెంకటాపూర్ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాము. విషయం ఏంటి కదా అంటే మా గ్రామంలో 661 మందికి రైతు భరోసా పడ్డది. కాబట్టి మా గ్రామంలో సాధ్యమైనంత వరకు అందరికి పడ్డాయి. 93 లక్షల రూపాయలు పడ్డాయి. మా గ్రామము సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కాబట్టి ఎల్లవేళలా మేము కాంగ్రెస్ పార్టీకి మా గ్రామస్తులం అందరం కట్టుబడి ఉంటామని సీఎం రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా ఊళ్ళే 660 మందికి రుణమాఫీ అయింది. మన ఇందిరమ్మ ఇండ్లు కూడా 280 ఇండ్లు మాకు శాంక్షన్ అయినాయి. పొసలింగ్ ఇచ్చుడు ఉన్నది. వెనక ముందు అందరికీ ఇంచుమించు అందరికీ అందేసినాయి. మాకు రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాల మీదకి మంచిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అసలు ఎన్ని ఎకరాలు వేసావు, ఎంత నీకు ఇప్పుడు రైతు భరోసా వచ్చింది? గతంలో నిజంగా చూస్తే మీ ఊరికి పథకాలు ఈ విధంగా ఒకేసారి అందినాయా? ఒకేసారి మాకు ఎప్పుడు అందలేదండి. గత 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో అందలేదు. కానీ మా ఊరు ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్కి సెలెక్ట్ కావడం సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈ మధ్యలో మన జరిగినటువంటి గ్రామ సభలో కానీ అందరికీ ప్రతి ఒక్కరికి మా ఊరు మొత్తం కంప్లీట్గా లబ్ధిదారులు ఉన్నారని ఇప్పుడు మేము సంతోషంగా తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి ఈరోజు అందుకు మేము సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. వచ్చినటువంటి మా జిల్లా కాంగ్రెస్ నాయకులకు, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఇంకా మా గ్రామాన్ని ఈ పథకాలతో ముందుకు తీసుకెళ్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఆత్మీయ భరోసా ద్వారా 10 లక్షల మందికి లబ్ధి చేరింది. ఈ విధంగా మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షాన ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది, మరియు అన్ని వర్గాలకు సమానంగా సమన్వయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఎల్లవేళలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికే తోడు ఉంటారని విశ్వసిస్తున్నాం. గ్రామానికి సంబంధించిన 661 మంది రైతులకు, అదేవిధంగా రైతు బంధు పథకం అయితే రైతు భరోసా పథకాన్ని మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకం మాత్రం పడ్డదని చెప్పి సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, వెంకటాపూర్.